హాయ్ ఫ్రెండ్స్, అస్సాంలోని గువాహటి శ్రీ కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉంది. ఇది శక్తిపీఠాలన్నిటిలో కల్లా చాలా మహిమ గల టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ గుడి. అస్సాంలోని గువాహటిలో ఉంది. గువాహటి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి బస్సు దొరుకుతుంది. బస్సు నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కనిపించే గేట్ దగ్గర చిన్న మినీ వ్యాన్లు అలాంటివి వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి కొండ మీదకి పైకి ఎక్కాలి. కొండ దిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం సైడ్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఇక్కడనే మొత్తం అన్ని దొరుకుతాయి. హోటల్ రూములు కూడా ఉన్నవి. బట్టలు చేంజ్ చేసుకోవడానికి, స్నానాలు చేయడానికి అన్ని సువిధాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ టోకెన్లు ఇస్తారు, ఫ్రీ దర్శనానికి టోకెన్లు. ఈ టోకెన్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వెయిటింగ్ హాల్ ఉంటాయి. అక్కడ కూడా పైన ఆ టోకెన్ టైమింగ్స్ని బట్టి, నెంబర్స్ని బట్టి సీనియారిటీ మనకు దర్శనానికి వదులుతారు. ఇదే టోకెన్ కౌంటర్. అది ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాలి. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత కొంచెం దూరమే ఉంది, ఎక్కువ దూరం ఏం లేదు. అందరూ బాగా వెళ్ళగలుగుతారు. వెహికల్స్ ఏముండవు, ప్రతి ఒక్కరూ నడిచే వెళ్ళాలి. ఇది అమ్మవారి గుడికి ముఖద్వారము. అంటే ఫస్ట్ ఈ గుడి ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ ఇదే అన్నట్టు. కానీ మనము టోకెన్ వాళ్ళు సైడ్కి వెళ్ళేసి ఇక్కడ ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాం మేము. ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ గుడి ఉంది చూసినావా, అక్కడి నుంచి వెళ్ళాల్సింది లేదు. అది కొంచెం విఐపి అన్నట్టు. నార్మల్ టికెట్ వాళ్ళు దాని నుంచి కుడి చేతికి వెళ్ళి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటాయి, అక్కడి నుంచి రావాలి. ఇదే దావా. ఇది జనరల్ క్యూ అని చూపిస్తుంది కదా. ఈ జనరల్ క్యూ రూట్ నుంచి ఇలాగా వెళ్ళిన తర్వాత కొంచెం దూరమే, ఎక్కువ ఏం లేదు. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంది చూసినావా, అది వచ్చేసి 500 టికెట్స్కు మెయిన్ విఐపీలకు ఉంటుంది. అందరూ మళ్ళీ లాస్ట్కు అక్కడికే వెళ్ళాలి. ఈ గేట్ ఉంది చూసినావా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్ ఉన్నాయి. మొత్తం వెయిటింగ్ హాల్ 3 ఉన్నాయి, 1, 2, 3. ఇప్పుడు మేము నెంబర్ 2లో ఉన్నాము. 2వ నెంబర్ వెయిటింగ్ హాల్లో ఉన్నాము. ఈ మొత్తం వెయిటింగ్ హాల్ ఇదంతా చిన్న వెయిటింగ్ హాల్లో, పెద్ద ఏం లేదు. చాలా ఎక్కువ టైం ఏం పట్టదు, నార్మల్గానే అయిపోద్ది. ఇది టోకెను కింద తీసుకున్నాం కదా, దర్శనం టికెట్. అది కామాఖ్య దేవాలయం టికెట్. ఇందులో టైమింగ్స్, ఎంట్రీ టైము, ఎన్ని గంటలకు దర్శనం అయ్యేది అనేది ఉంటుంది డీటెయిల్స్. ఇది కోనేరు, అమ్మవారి కోనేరు. ఇది మనం వెళ్తున్నది క్యూ లైను దర్శనానికి. ఇదే క్యూ లైన్లో వెళ్తూ ఉంటారు. మధ్యలో స్టాప్ చేసినప్పుడు కూర్చోడానికి అటు సైడ్ ఇటు సైడ్ చైర్లు లాంటివి ఉన్నాయి. వెళ్తుంటారు, మళ్ళీ కూర్చుంటారు. బాగుంది. కోనేరు కింద కోనేరు ఉంది అక్కడ. क्या धीरे हो मगर अभी थोड़ी देर वो उधर वाला
तो गंभीर समस्या అమ్మవారి గుడి మీద చూడండి చాలా పావురాలు ఉన్నాయి. ఈ పావురాలకు కూడా ఇక్కడ కొంచెం విశేషత ఉంది. कामाख्या देवी का मंदिर है वो यानी ये गाड़ है, ये जगह ये बकरा काटने वाला चीज है इधर ना। हाँ ते अकराच्या लटमे काढायचं मी करायचं करू. ఇక్కడ చూడండి ఇక్కడ మేకపోతులను బలిస్తారు. ఇది బలిచ్చేది ఒక రూమ్ టైపులో కట్టిండ్రు. బాగుంది. బలి ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా రూమ్ తయారు చేశారు. చూడండి గుహ టైపులో ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒత్తులు వెలిగేయడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒత్తులు ఊదిగడ్డీలు వెలిగించి అమ్మవారికి ముక్కుంటారు. ఇది గుడికి కొంచెము సైడ్లో ఉంటుంది. దర్శనం లోపల మొబైల్లో ఇలాంటివి వాడనివ్వరు, అందుకని లోపల వీడియోలు ఏం తీయలేదు. ఇది బయట అండి. మొత్తము అందరూ ఇక్కడికే వచ్చి అది దీపంతులు వెలిగిస్తారు, అగరబత్తీలు వెలిగిస్తారు ఇక్కడే. దీపంతులు వెలిగించిన తర్వాత ఇక్కడే పక్కనే ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంది. అక్కడే కొబ్బరికాయలు కొట్టాలి. ఎక్కడంటే అక్కడ కొట్టకూడదు, గుడి అంతా ఇది అయిపోద్ది అనేసి అక్కడనే ప్లేస్ తెగించి ఇక్కడే కొట్టాలనేసి చెప్తారు. అక్కడ టెంకాయ కొట్టుకోవచ్చు. ఈ గుడి చాలా అంటే చాలా పురాతనమైనది. ఎప్పటిదో తెలియదు, చాలా పురాతనమైనది. లోపల శిల్పాలు చూస్తే అర్థమవుతుంది ఇప్పటి గుడి కాదనేసి. అది చాలా ఓల్డ్ టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి టూరిస్టులు, విదేశాల నుంచి కూడా వస్తారు. చాలా మంచి ప్లేస్ ఇది, మంచి పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా, ఈ 3 గోపురాలు ఇవి. మెయిన్ అది నలుపు కలర్లో ఉంది చూసినావా, అదే మెయిన్ గోపురము. అక్కడే మొత్తము కింద చాలా డౌన్లో ఉంటుంది, బాయిలో ఉన్నట్టు ఉంటుంది అమ్మవారు. అది మెయిన్ టెంపుల్ అన్నట్టు. అదే అన్నిటికంటే పురాతనమైన టెంపుల్ అది. ఆ నల్ల ఉండేది అది. కోనేరులోకి దిగడానికి మెట్లు ఇవి. కోనేరు కొలను అంటారు కదా, అదే స్నానాలు అందు చేస్తారు మొక్కుబడులు ఉండేటోళ్ళు తిందికి దిగి. మేమైతే స్నానాలు చేయలేదు, కాళ్ళు ముఖం కడుక్కున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ మంచిగా ఉంటుంది కాబట్టి మేము ముందే స్నానం చేసి వెళ్ళినాము. దర్శనం అయ్యాక మాకు రాత్రి అయిపోయింది. ఉదయం నుంచి క్యూలోనే ఉన్నాము. దర్శనం అయిపోయే సమయానికి నైట్ అయింది, అందుకని ఇంకా స్నానాలు చేయలేదు. మాకు టైం లేదు కాబట్టి రిటర్న్ వచ్చేసేదానికి. ఇక్కడ కోనేరులో బాతులు కూడా ఉన్నవి చూడండి. బాతులు కోనేరు నీళ్ళు కూడా బాగానే ఉన్నవి, కానీ మీకు రాత్రి కాబట్టి అలాగ నల్లగా కనిపిస్తున్నాయి. వాటర్ మంచిగానే ఉంది, ఇక్కడ మంచిగా ఉంది, అంత ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఈ విగ్రహానికి మనం కాయిన్స్ అతికిస్తే అది అతుక్కుంటే మన కోరికలు నెరవేరుతారని గట్టి నమ్మకము. ఇక్కడ చాలామంది కాయిన్స్ను అతికిస్తుంటారు. ఇది గుడికి సైడు అన్నట్టు, ఇది మొత్తం విజిటింగ్ ప్లేస్.
చాలా పెద్దది గుడి కూడా. సైడ్లో ప్లేస్ కూడా బాగుంది, మంచిగా ఉంటుంది. చూడండి గుడి 4 సైడ్ల నుంచి గుడి ఒకేలాగా అనిపిస్తుంది. ఆ కట్టడము ఒకే రాయి ఉన్నట్టుంది. నేనైతే ఆశ్చర్యపోయినా. ఇది గుడికి ముందు పక్క సింహాలు పెట్టిండ్రు. 4 సైడ్లు లేవు, 2 సైడ్లు సింహాలు ఉంటాయి. 2 సైడ్లు ఖాళీగా ఉంటుంది. 2 సైడ్లు ఎంట్రన్స్లో సింహాలు బొమ్మలు పెట్టిండ్రు. ఈ గుడి కింది నుంచి పై వరకు ఒకే రాయి ఉన్నట్టుంటుంది. ఆ రాయి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇది గుడికి కొంచెం పక్కలో మరో టెంపుల్, చిన్న టెంపుల్. ఇది కూడా ఒక మంచి పురాతనమైన విగ్రహము. ఏదో నాకు అర్థం కాలేదు ఏ దేవుడైంది, కానీ పోయి చూసి దర్శనం చేసుకొని వచ్చినాము. ఈ గుడికి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్లో కానీ ఎక్కడే కానీ గుడికి బోర్డులు ఏం లేవు. ఏ టెంపుల్, ఏ గుడి ఏంది అనేది ఎవరు కనుక్కోలేము. ఎందుకంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, కానీ విగ్రహాలకు పేర్లు లేవు. అది ఎందుకని పెట్టలేదో మనకైతే తెలియదు. మరి ఇక్కడ చూడండి, ఈ గుడి బయట 1940 సంవత్సరంలో కట్టినట్టుంది. అది ఓన్లీ బయట ఎంట్రన్సే, లోపల మెయిన్ గుడి తెలియదు. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందండి. మబ్బులో రాత్రి అయింది, ఇంకా మళ్ళీ వెళ్ళాలనేసి రిటర్న్ మేము డౌన్ అవుతున్నాము. ఇది డౌన్ అయ్యేటప్పుడు కొండ నుంచి దిగే ప్లేస్ అన్నట్టు. ఇది చూడండి, కొండ మీద నుంచి తిందికి వేవ్ బాగుంటుంది. లైట్లు అంటూ బాగా మంచి ప్లేస్ అది. కొండ దిగుతున్నాము ప్రజెంట్. చూడడానికి బాగుంటుంది, లైటింగ్స్ అంతా మంచిగా ఉంది. గుడి దిగి తిందికి వచ్చినాము. తిందికి వచ్చిన తర్వాత మాకు అక్కడి నుంచే రైల్వే స్టేషన్కు కరెంటు బస్సు దొరికింది, ఎలక్ట్రిక్ బస్సు. చూడండి, గువాహటి మొత్తము ఇది మంచి సిటీ కాబట్టి బాగా కలర్స్ అన్ని రోడ్లు, మెయిన్ రోడ్లో బాగా డీజే లైట్లు పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చూడండి, కరెంటు బస్సు చాలా బాగుంది, సౌండే ఉండదు, ఎయిర్ బస్సు టైప్లో ఉంటుంది. మంచి బస్సు ఇది, సౌండ్ పొల్యూషన్ లేకుండా బాగా తీసుకెళ్తారు. రైల్వే స్టేషన్ వరకు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బస్సు సువిధ కూడా బాగానే ఉంది. రైల్వే స్టేషన్ వరకు, రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.